ఏవండోయ్ నా యూట్యూబ్ లో ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి. దయచేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతకీ జరిగింది ఏంటంటే, నా కుడి చేతిలో ఉన్నది మా పట్టిగారు ఉప్మా చేయడానికి తీసుకొచ్చిన రవ్వ, ఎడం చేతిలో ఉన్నది నేను ఉప్మా చేయడానికి వాడిన రవ్వ. ఆయన అడిగినట్టే ఉప్మా చేశాను. అని ఎవరికైనా చూపించండి రా. అది తిన్న తర్వాత తండ్రి కొడుకులేంటి తిక్కగా బిహేవ్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ తీరా తిన్న తర్వాతే తెలిసిందండి, నేను ఇంతకీ ఉప్మా చేసింది కుడి చేతిలో ఉన్న ఉప్మా రవ్వతో కాదు, ఎడం చేతిలో ఉన్న ఇడ్లీ రవ్వతో అని. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చిచి. అదేంటో కానండి, చిన్నప్పటి నుంచి పేపర్లో 5 తేడాలు కనుక్కోండి అన్న టాస్క్ 5 నిమిషాల్లో ఫినిష్ చేయగలిగాను గానీ, ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి మాత్రం ఎంత తేడా తెలుసుకుందామన్నా నా వల్ల అవ్వట్లేదండి. ఎందుకు ఇడ్లీ రవ్వకి ఉప్మా రవ్వకి తేడా మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే గ్రీన్ కలర్ కప్పులో ఉన్నది ఏ రవ్వో, బ్లాక్ కలర్ కప్పులో ఉన్నది ఏ రవ్వో కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.